ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రోతలారా, ఎలాగున్నారు? రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనము కొరకు ఈ వారం రోజులు మీ మధ్యన మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేవుని యొక్క మంచితనము అని మనం ఆలోచన చేసినప్పుడు వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. 100వ సంకీర్తన 5వ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. మన ప్రభువైన దేవుడు చేసే ప్రతి కార్యంలో ఒక మంచితనం, ఒక మేలితనం, ఒక దయ, ఒక కరుణ ఉంటుంది. ఆయన మంచితనం కేవలం మనం అనుభవించే ఆశీర్వాదాలలో మాత్రమే కాదు గాని మనము ఎదుర్కొనే పరీక్షల మధ్యలో కూడా ప్రతిబింబిస్తుంది. దేవుడు మంచివాడు అని బైబిల్ వాగ్దానమే మాత్రమే కాదు, ఆయన స్వభావం, ఆయన ప్రేమించే తండ్రితనం, కాపాడే దేవుడిగా, స్నేహితుడిగా, నిలిచే ప్రభువుగా మనకు కనబడుతూ ఉంటాడు. బైబిల్ మొత్తం మీద దేవుని మంచితనం మనం స్పష్టంగా చూస్తాం. యోసేపుని బంధనాల నుండి, బంధకాల నుండి సింహాసనానికి తీసుకువెళ్లిన దేవుడు, గొర్రెల కాపరిగా ఉన్న బాలుణ్ణి రాజుగా చేసిన దేవుడు, అరణ్యంలో ఇశ్రాయేలును సంరక్షించిన దేవుడు, మరియు మన కొరకు తండ్రి తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చిన దేవుడిగా ఆయన మంచితనం పరాకాష్ఠను మనం చూడగలుగుతున్నాం. మన జీవితాల్లో ఆయన మేలితనం, మంచితనం ఎన్నిసార్లు కనబడిందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనము రక్షణలో ఉండడం ఆయన మంచితనం, మనం ఈ రోజు బ్రతికి ఉండడం ఆయన కృప, మనపై ఆయన చూపిన సహనం ఆయన ప్రేమ. యెహోవా నాకు మేలు చేసినందున నేను జీవించుచున్నాను అని వాక్య భాగం మనతో మాట్లాడుతూ ఉంది. అయితే ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో దేవుడు మంచివాడు అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతున్నాను. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 34వ వచనం ప్రకారం మనము దేవుని యొక్క మంచితనము కొరకు ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో మంచితన పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు మంచితనమైన ఆయన స్వభావం ఎప్పటికీ మారినది. అందుకే ఆయన మేలైన వాడు, ఆయన కృప నిత్యముండును. ఆ దేవుని మంచితనం ఆయన ప్రేమలో, కృపలో, రక్షణలో ప్రత్యక్షంగా మనకి కనబడుతుంది. అయితే ఆ మంచితనాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మన పరిస్థితులు చీకటిగా ఉన్నప్పుడు కూడా దేవుడు మంచివాడుగా, ఆయన నిశ్చయముగా మన నమ్మదగిన దేవుడిగా మనకున్నాడు. కృతజ్ఞతతో జీవించడం దేవుడు మంచితనాన్ని మరింతగా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఫలితం ఏమిటో తెలుసా? మనసులో శాంతి, విశ్వాసం, ఆనందం మనకి పెరగడానికి దేవుడు కృపను చూపిస్తున్నాడు. 7 విషయాలు మీ మధ్యన చెప్పి ఈ ఉదయకాల ధ్యానాన్ని నేను ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేవుడు మంచివాడు అని చెప్పడానికి 7 విషయాలు. మొదటిది, దేవుని మంచితనం ఆయన స్వభావం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మంచి, యెహోవా మంచివాడు, కష్టకాలంలో మనకు కోటగా ఉన్నాడు. ఆదికాండము 50:20లో చదివితే యోసేపు అన్యాయంగా బంధింపబడ్డాడు, కానీ దేవుని మంచితనం అతన్ని మహిమ స్థానానికి చేర్చింది. రెండవది, దేవుని కృప నిత్యమైనది. సంకీర్తన 136:1 ప్రకారం యెహోవా మంచివాడు, ఆయన కృప నిత్యముండును. అందుకే ఇశ్రాయేల్లో 40 ఏళ్ల అరణ్య ప్రయాణంలో కూడా దేవుని కృప వారిపై కొనసాగుతూనే ఉంది. ఆహారం, నీరు, రక్షణ ఆయన మార్గాన్ని చూపిస్తూనే ఉన్నాడు. మూడవది, దేవుని మంచితనం మనల్ని నడిపిస్తుంది. సంకీర్తన 23:6 ప్రకారం శుభమును, కృపను మనకి వెంబడిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకి దావీదు రాజుగా ఎదిగిన ప్రతి అడుగులోనూ దేవుని మంచితనాన్ని అతను నడిపించింది. గొలియాతుపై విజయం నుండి రాజ్య స్థాపన వరకు దేవుని యొక్క మంచితనం మనల్ని నడిపించింది, దావీదును నడిపించింది. నాలుగవది, దేవుని మంచితనం మనకు రక్షణను నడిపిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 2:4 ప్రకారం దేవుని దయ నిన్ను, నన్ను పశ్చాత్తాపం చేయు నిమిత్తం నడిపిస్తుంది. పారిపోయిన చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని శిక్షించలేదు, తండ్రి దయతో అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. లూకాసు సువార్త 15:11-32 వచనాల్లో ఈ మాటలు మనం చూడొచ్చు. ఐదవది, దేవుని మంచితనం
పరీక్షలలో కూడా మనకి కనిపిస్తుంది. యాకోబు 1:7 ప్రకారం ప్రతి మంచి వరము దేవుని చేతనే దిగువచ్చును. నిజమే. ఉదాహరణకి యోబు గారు తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు కూడా యెహోవా ఇచ్చినవాడు, యెహోవా తీసుకునివాడు అని చెప్పాడు. మంచితనాన్ని అంగీకరించాడు. చివరకు రెండింతల ఆశీర్వాదాలు పొందాడు. యోబు 42:10 ప్రకారం. ఆరవది, దేవుని మంచితనం మన అవసరాలను నెరవేర్చుతుంది. మత్తయి 7:11 ప్రకారం పరలోకపు తండ్రి మంచి వరాలు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అరణ్యంలో దేవుడు మన్నాను, నీటిని, రక్షణను ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. వారి అవసరతలన్నీ తీర్చి సమకూర్చాడు. నిర్గమకాండం 16:17 ప్రకారం. చివరగా దేవుని మంచితనం మనల్ని కృతజ్ఞులుగా చేస్తుంది. కీర్తనలు 92:1 ప్రకారం యెహోవాకు కృతజ్ఞత చేయుట మంచిది. యేసు 10 కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పాడు. అతనికి మరింత ఆశీర్వాదం లభించింది. లోకాసువార్త 17:11-19 వరకు ఈ మాటలు కనిపిస్తున్నాయి. దేవుని మంచితనం కేవలం ఒక అనుభవం కాదు, ఆయన స్వభావం. అదే మంచితనం మనకి కృప, రక్షణ, సమృద్ధి, శాంతి, నమ్మకం, ఆశీర్వాదం మనకు అందిస్తుంది. అట్టి రీతిలో మనం అందరం నడిపించేలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 0948301336 మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 094830131336. ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమముతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.